ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్కు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాగా తెలుగు ఛానల్. ఈరోజు నేను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే ఫేమస్ స్నాక్ ఫుడ్ వెజిటబుల్ మోమోస్ చేసి చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని 1/2 కప్ వాటర్ తీసుకొని ఈ వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ పిండినంతటిని పూరీ పిండికి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఒత్తుకోండి. అప్పుడే లేయర్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మెత్తగా అంతా తడుపుకున్న తర్వాత పైన ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొకసారి ఇలా మెత్తగా పిండినంతటిని కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని నెక్స్ట్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కొంచెం రా ఫ్లేవర్ పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యాబేజ్ చూడటానికి ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది, కానీ అందులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయేసరికి బాగా తగ్గుతుంది క్వాంటిటీ. ఈ క్యాబేజ్ని 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది స్టఫ్కి. ఒకసారి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఈ స్టఫ్ని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అలా అని మరీ ఓవర్గా కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ పిండిని చిన్న ఉండల్లాగా తీసుకోవాలి. ఇలా ఈ సైజులో అయితే సరిపోతుంది, ఇంకొంచెం చిన్న సైజ్ అయినా పర్లేదు. దీన్ని పల్చటి పూరీలాగా ఒత్తుకోవాలి. మోమోస్కి ఈ రేకులు అనేవి ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటాయి. ఇలా ఈ సైజులో చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక చేసి పెట్టుకున్న స్టఫ్ని 1 టేబుల్ స్పూన్ ఇందులో ఫిల్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ షేప్లో చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మిగతా పిండిని కూడా ఇందాక చూపించినట్టుగానే రేకులు చేసుకొని స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ షేప్ చేయడం రాలేదు అంటే కజ్జికాయలు చేసే మిషన్ ఉంటుంది కదా, వాటితో అయినా ఒత్తుకోవచ్చు. ఇలా అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని వాటికి నెయ్యి కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఈ మోమోస్ అన్నిటిని ఇలా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్లేట్ని పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను. చూడండి, రేకు అనేది బాగా కుక్ అయ్యి లోపల స్టఫ్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అలా ఉంది అంటే ఇవి బాగా కుక్ అయినట్టే. వేడివేడిగా ఉండే ఈ మోమోస్ని మోమోస్ చట్నీతో తిన్నాము అంటే అద్భుతంగా ఉంటాయి. ఈ మోమోస్ చట్నీ నేను ఇంకెప్పుడైనా చేసి చూపిస్తాను. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.